ప్రస్తుతం మనం ఖైరతాబాద్ లోని బడా గణేష్ పెట్టే ప్రదేశంలో ఉన్నాము. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు సెప్టెంబర్ లో అయితే గణేష్ పండుగ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఇక్కడ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ స్టేజ్ ఇక్కడ మొత్తం ఇనుప రాడ్లతోని, ఎందుకంటే గణేష్ ఎత్తు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ హైట్ కూడా మనకి ఎక్కువ ఉండడంతో వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద అయితే మన బేస్ అనేది ఇనుప రాడ్లతోని తయారు చేసి అక్కడ మనం అంతా చూస్తున్నాము కర్రలతోని. కానీ ఇక్కడ డెకరేషన్ ఇప్పుడు నుంచి ఒక 2 నెలల ముందు నుంచే ఈ యొక్క గుడిని అయితే ఇక్కడ అయితే గణేష్ మండపాన్ని అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈసారి ఎన్ని ఫీట్ల గణేష్ పెడుతున్నారు, మరి ఈసారి ఏమైనా పెరుగుతుందా, హైట్ లేకుంటే తగ్గుతుందా అనేది ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ కు చెందినటువంటి వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారు, మరి ఇప్పుడు కర్ర పూజ చేసి మనకి ఈ జూలైలో మనకి అయితే కర్ర పూజ చేసి అయితే స్టార్ట్ చేసినారు. మరి ఇక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడేసి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం వర్క్ కూడా వాళ్ళు చాలా హడావుడిగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు 2 నెలల ముందు నుంచే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసింది కాబట్టి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ తోని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడవచ్చు మనం. చెప్పండి అన్న, మరి ఇక్కడ ఇప్పటి నుంచి అంటే ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది ఇక్కడ మన మండపం తయారు చేయడానికి? ఈసారి హైట్ పెరిగే ఛాన్స్ ఉందా లేకుంటే తగ్గే ఛాన్స్ ఉందా? చూడండి, పంచముఖ సంకటహార వినాయకునిగా దర్శనమిపోతా ఉన్నాడు. దాదాపు 65 రోజుల సమయం, సుమారు 65 రోజుల సమయం ఉంది. బట్ ఇన్ టైంలో వినాయకుని కంప్లీట్ చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ వెల్డర్స్, అదే విధంగా కార్పెంటర్స్ ఫుల్ పేజ్ గా వర్క్ చేస్తా ఉన్నారు. మనం ఒక 4-5 రోజుల్లో డే అండ్ నైట్ కూడా వర్క్ చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చి పంచముఖ సంకటహార వినాయకుని తయారు చేయబోతాను. చూడండి, ఒకవైపు మీరు చూసినట్లయితే మన ఒక జ్యోతిర్లింగం పెట్టినాము, మన గుజరాత్ లో వెలిసినటువంటి సోమేశ్వరం. అదేవిధంగా ఇంకోవైపు కాళికమాత, మన కింద శివుడు ఆ విగ్రహం అనేది చేస్తా ఉన్నాము. 5 సర్పాలు, భగవంతుని 5 ముఖాలు, మరి అదేవిధంగా 8 హస్తాలతో శిల్పి రాజేందర్ గారు అండర్ లో రెడీ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత సందీప్ రాజ్ గారు మొత్తం ఆయన లీడ్ చేస్తా ఉన్నారు. వినాయకుని స్టార్ట్ చేసింది స్వర్గీయ శంకరయ్య గారు, మీరు ఫోటోలో చూడొచ్చు, ఆయన స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన స్వాతంత్ర సమరం అయిన తర్వాత సోదరుడు సింగరి నరసింహ గారు, ఆయన సోదరుడు మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, మళ్ళీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మరి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు మోరల్ సపోర్ట్ ఉంటే ఇప్పుడు అందరూ అందరూ సపోర్ట్ చేస్తారు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు కూడా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, ఇట్లా అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇది భక్తుల వినాయకుడు, భక్తులు ఇచ్చే విరాళాలతో ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సుమారు 69 అడుగుల భారీ వినాయకుడు తయారు చేయబోతా ఉన్నాము. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అన్నమాట. దీనిలో ఎటువంటి పిఓపి విగ్రహాలు కలపకుండా మనము మట్టితోనే చేస్తున్నాము. వరి గడ్డి, వరి పొట్టు అవన్నీ కలిపి, రా మెటీరియల్ కలిపి చేయడం వల్ల విగ్రహం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, వినాయకుని తీసుకుపోయేటప్పుడు భారీ వర్షం పడ్డా గానీ వినాయకుని విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా వెళ్లే విధంగా మేము రెడీ చేస్తా ఉన్నాం. విగ్రహం ఆర్డర్ కాదండి, నార్మల్లీ ప్రతి విగ్రహం ధూళిపేట పోయి ఆర్డర్ ఇస్తారు. ఖైరతాబాద్ వినాయకుడు 72వ సంవత్సరం మనం వినాయకుని నమూనా మీకు చూపించి ఆ నమూనా విధంగా మనం రెడీ చేస్తాం. దానికోసం ఇవన్నీ మరి పనులు టైం చేస్తారు. టైం ఎప్పుడు 100 రోజుల సమయం కావాలి, కానీ ఈ సంవత్సరం 68 రోజుల సమయం ఉండే, ఈ రోజుకి 65 రోజుల సమయం సుమారు ఉంటుంది. ఇన్ టైంలో మేము వినాయకుని రెడీ చేస్తాం. నేను గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ అండి. ఇంతకుముందు శంకర గారు చేశారు. శంకర గారి తర్వాత ఆయన సోదరుడు సుదర్శన్ గారు, మా నాన్నగారు తర్వాత సందీప్ రాజ్ గారు చూస్తారు. బట్ ఆయన కన్వీనర్, ఆయన అన్ని పనులు చూస్తారు. బట్ నేను మాత్రము చైర్మన్, నేనే అన్ని వర్క్లు మొత్తం స్టార్టింగ్ నుంచి వినాయకుని అయిపోయి నవరాత్రి వరకు నేనే చూస్తా ఉంటాను. ఇప్పటి నుంచి ఒక దాదాపు 65 రోజుల పాటు ఇంకా సమయం ఉంది. అయినా కానీ టైం సరిపోవాలంటే పనులు అనేది వేగంగా సాగాలి కాబట్టి ఇక్కడైతే మనకు పంచముఖ గణపతిని ఇక్కడ మన ప్రజల్లోకి తీసుకురావాలంటే ఇప్పటి నుంచి పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి చైర్మన్ గారు కూడా అంటున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూసినాం కదా, మరి ఏదైతే గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఇక్కడ ఖైరతాబాద్ అనగానే ఎంతో భక్తులు వేల సంఖ్యలో అయితే ఇక్కడ వచ్చి చూస్తారు కాబట్టి దీనికి ప్రత్యేకత ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ చైర్మన్ గారు కూడా అంటారు. చూస్తుండే వేద టీవీ కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.